Hi friends, this is Venugopal from Victory Spoken English. Today I am going to teach you on the grasshopper and cricket, intermediate second year English, written by John Keats. Question: what is the theme of the poem on the grasshopper and cricket? When does a grasshopper sing? So this is the single answer. Okay. About the poet, John Keats was one of the popular English romantic poets. His perfection of poetry was recognized by the critics rapidly after his death. ఇతను ఇతను చాలా వెరీ romantic poet. He is very popular. He is one of the popular poet in English, and also he writes very perfection. So after his death, he was recognized by his critics. అంటే ఎవరైతే క్రిటిక్స్ అంటే మనని వ్యతిరేకించే వాళ్ళు వాళ్ళు ఇతన్ని గుర్తించారనమాట. అంటే గుర్తించినట్టే అతని పోయమ్స్ చాలా పేరుకి వచ్చిందనమాట. యాజ్ ఎ రొమాంటిక్ పోయట్ హీ వాజ్ mesmerized by the ever present symphony of nature. సో మెస్మరైజ్డ్ హీ వాజ్ మెస్మరైజ్డ్ అంటే ఎంతో నేచర్ని ఇతడు ఇష్టపడతాడు అనమాట. మనం ఒక నేచర్ని చూడగానే ఎంత సంతోషపడతామో అతడు దీన్ని నేచర్ని చూసి ఎంతో మెస్మరైజ్ అయ్యి బై ఎవర్ ప్రజెంట్ సింఫనీ ఆఫ్ ద నేచర్. సింఫనీ ఆఫ్ అంటే ఏంది? ఇక్కడ సింఫనీ ఆఫ్ ద నేచర్ అంటే ఏంది? నేచర్ సౌండ్స్ అనమాట. నేచర్ కెన్ రిఫర్ ద సౌండ్స్ ఆఫ్ ద ఎర్త్, ద బ్యూటీ ఆఫ్ నేచర్, ద సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్. అంటే ఎర్త్ నుంచి వచ్చే శబ్దాలు, ఆ బ్యూటీ ఆఫ్ ద నేచర్ అంటే బ్యూటీని చూసినా, అంటే బర్డ్స్ని చూసినా, దేని చూసినా, చెట్లను చూసినా, స్టార్ స్కై, దీనికి అతడు చాలా దాని గురించి ఎక్కువ పోయమ్స్ రాశాడనమాట. ఎవర్ ప్రజెంట్ సింఫనీ ఆఫ్ ద నేచర్. సింఫనీ అంటే ఇది, అంటే నేచర్ కెన్, అంటే సింఫనీ అంటే ఏంది? ద సౌండ్స్ ఆఫ్ ద ఎర్త్, ద బ్యూటీ ఆఫ్ ద నేచర్ అని అంటారనమాట. అబౌట్ ద పోయం, ద పోయం ఆన్ ద గ్రాస్ హోపర్ అండ్ క్రికెట్. అంటే గ్రాస్ హోపర్ మీకు తెలుసు, గడ్డి రామచిలక. క్రికెట్ అంటే మిడత. గ్రాస్ హోపర్ అండ్ క్రికెట్ వాజ్ రిటన్ బై జాన్ కిట్స్. అకార్డింగ్ టు కిట్స్, ద సింగింగ్ ఆఫ్ నేచర్ నెవర్ ఎండ్స్ దో ఇట్ మే బి సమ్మర్ ఆర్ వింటర్. అంటే అతని ప్రకారము అతడు ఏం రాశాడంటే నేచర్ అనేది ఎప్పటికీ అది ఇట్ డజంట్ ఎండ్ అనమాట. నేచర్ నెవర్ ఎండ్స్ దో ఇట్ మే బి సమ్మర్ ఆర్ వింటర్. ద సింగింగ్ ఆఫ్ నేచర్. నేచర్ ఎప్పుడు మనకి ఎప్పుడు ఉత్సాహంగానే ఉంటుంది, ఉల్లాసంగానే ఉంటుంది ఎప్పుడైనా సరే. ఓకేనా? హర్ మెర్రీ మేకింగ్ ఈజ్ నాట్ లిమిటెడ్ టు స్ప్రింగ్. ఇక్కడ మెర్రీ మేకింగ్ అంటే ఏంది? ఫన్, ద సెలబ్రేషన్ ఆఫ్ సంథింగ్ ఇన్ అ జాయ్ఫుల్ వే, అంటే ఉల్లాసంగా ఉండడం అనమాట. హర్ మెర్రీ మేకింగ్ ఈజ్ నాట్ లిమిటెడ్ టు స్ప్రింగ్. ఓకేనా? స్ప్రింగ్ సీజన్ అంటే ఇక్కడ స్ప్రింగ్ అంటే ఇది సీజన్ ఆఫ్ ద ఇయర్ బిట్వీన్ వింటర్ అండ్ సమ్మర్ వచ్చేది స్ప్రింగ్. ఓకేనా? నాట్ లిమిటెడ్ టు స్ప్రింగ్, ఆ సీజన్కే కాకుండా డ్యూరింగ్ హాట్ సీజన్ కూడా, అంటే ఆ సీజన్లోనే కాకుండా, అంటే ఇప్పుడు స్ప్రింగ్ అంటే వసంతకాలం అనుకోండి. డ్యూరింగ్ హాట్ సీజన్ ద గ్రాస్ హోపర్ సెలబ్రేట్స్ ద బ్యూటీ ఆఫ్ సమ్మర్ ఇన్ ఇట్స్ సాంగ్. గ్రాస్ హోపర్ ఏం చేస్తుంది? సమ్మర్ సీజన్లో అది ఏం చేస్తుంది? సెలబ్రేట్స్ ద బ్యూటీ ఆఫ్ సమ్మర్ ఇన్ ఇట్స్ సాంగ్. అది పాటలు పాడుతూ ఉంటుందన్నమాట. ఓకేనా? దెన్ ద క్రికెట్ టేక్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ నేచర్ ఇన్ కోల్డ్ అండ్ బ్లీక్ వింటర్. సో ఎప్పుడైతే ఇది గ్రాస్ హోపర్ రెస్ట్ తీసుకుంటుందో తర్వాత ఇది ఎవరు? మన క్రికెట్ టేక్స్ చార్జ్ తీసుకొని అది పాటలు పాడుతూ ఉంటుందన్నమాట. నేచర్ ఇన్ కోల్డ్ అండ్ బ్లీక్ వింటర్. ఓకేనా? బ్లీక్ వింటర్ అంటే ఏంది? కోల్డ్ అండ్ అంటే ఎట్లుంటుంది అది? కోల్డ్ అండ్ డన్, అన్ప్లజెంట్, డార్క్ ఎర్లీ. ఓకేనా? యూ డోంట్ సీ ద సన్ ఫర్ డేస్. అంటే మనకు సూర్యుడు కనపడాడు అనమాట. అప్పుడు కొంత బాగా చల్లగా ఉంటుంది. ఓకేనా? అన్ప్లజెంట్ ఉంటుంది, లేజీగా ఉంటాం మనం. ఆ టైంలో కూడా ఇది క్రికెట్ పాటలు పాడుతూ ఉంటుంది అనమాట, మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది అనమాట. గ్లోరీ అంటే మనం చూడగానే దాన్ని ఎంతో వినంగానే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట. ద సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ నేచర్ ఇన్ కోల్డ్ అండ్ బ్లీక్ వింటర్. ద మ్యూజిక్ ఆఫ్ నేచర్ ఆన్ ఎర్త్ ఈజ్ ఆల్వేస్ అలైవ్ ఇన్ ఎనీ సీజన్. ఏ సీజన్లో అయినా కానీ మ్యూజిక్ ఆఫ్ ద నేచర్ ఎట్లా ఉంటుందట? మ్యూజిక్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ ఆల్వేస్ అలైవ్ ఇన్ ఎనీ సీజన్. ఏ సీజన్లో కూడా అది నేచర్ అనేది
మనల్ని పాటలు పాడుతూనే ఉంటుందంట. బర్డ్స్ రూపంలో, గ్రాస్ హోపర్ రూపంలో, క్రికెట్ రూపంలో అని చెప్తున్నాడనమాట. టాపిక్ ఇన్ ద పోయమ్ ద పోయట్ ప్రైజెస్ ద ఎవర్ ఎండింగ్ బ్యూటీ ఆఫ్ నేచర్ అండ్ పోయట్రీ ఆఫ్ ఎర్త్. అంటే ఈ ఈ పొగుడుతున్నాడు. ప్రైజెస్ అంటే ఏంది ఇక్కడ పొగుడుతున్నాడు. ద నెవర్ ఎండింగ్ బ్యూటీ, ఎప్పటికీ నేచర్ ఎట్లా ఉంటుంది, బ్యూటిఫుల్గానే ఉంటుంది. అండ్ ఎట్లా ఉంటుంది, బ్యూటిఫుల్గానే ఉంటుంది. పోయట్రీ ఆఫ్ ఎర్త్. డ్యూరింగ్ ద హాట్ సమ్మర్ ఆల్ ద సింగింగ్ బర్డ్స్ బికమ్ టైర్డ్, టేక్ రెస్ట్ అండర్ బ్రాంచెస్ ఆఫ్ షేడీ ట్రీ. అంటే సమ్మర్ సీజన్లో బర్డ్స్ షేడీ ట్రీ కింద రెస్ట్ తీసుకున్నప్పుడు ద గ్రాస్ హోపర్ మూవ్స్ ఫ్రమ్ స్ట్రబ్ టు స్ట్రబ్, కీప్ సింగింగ్ రెస్ట్లెస్లీ అండ్ టేక్ రెస్ట్ అండర్ సమ్ ప్లెజెంట్ వీడ్. గ్రాస్ హోపర్ ఏం చేస్తుందన్నమాట, స్ట్రబ్ టు స్ట్రబ్, ఒక మొక్క నుండి ఇంకొక మొక్కకు వెళుతూ పాటలు పాడుతూ, కీప్ సింగింగ్ రెస్ట్లెస్లీ అంటే రెస్ట్ లేకుండా పాటలు పాడుతూ, టేక్ రెస్ట్ అండర్ సమ్ ప్లెజెంట్ వీడ్. అంటే ప్లెజెంట్ వీడ్ అంటే ఏంది, ఏ వైల్డ్ ప్లాంట్ గ్రోయింగ్ వేర్ ఇట్ ఈస్ నాట్ వాంటెడ్ ఎస్పెషల్లీ అమంగ్ క్రాప్స్. అంటే వైల్డ్ ప్లాంట్ అనమాట. ఇప్పుడు మనకు మనం అంటే కలుపు మొక్క అలాంటివి అనమాట. వైల్డ్ ప్లాంట్, ఓకేనా, కలుపు మొక్క. సో అంటే రెస్ట్ తీసుకుంటుంది ఆ కలుపు మొక్కలు ఆ గడ్డిలో. రెస్ట్ అండర్ సమ్ ప్లెజెంట్ వీడ్ వెన్ టైర్డ్, అలసిపోయినప్పుడు రెస్ట్ తీసుకుంటుంది. హీ విల్ క్యారీ ఆన్ ద డ్యూటీ ఆఫ్ సింగింగ్ ద ఎవర్ లాస్టింగ్ సాంగ్ ఆఫ్ నేచర్ డ్యూరింగ్ సమ్మర్. ఓకేనా, ఎవర్ లాస్టింగ్ ఇక్కడ ఏంటిది, ఎవర్ లాస్టింగ్ అంటే కంటిన్యూయింగ్ ఫర్ ఎవర్, ఎటర్నల్. ఓకేనా, హీ విల్ క్యారీ ఆన్ ద డ్యూటీ ఆఫ్ సింగింగ్ ద ఎవర్ లాస్టింగ్ అంటే ఇది కంటిన్యూయింగ్ ఫర్ ఎవర్. ఓకేనా, సాంగ్ ఆఫ్ నేచర్ డ్యూరింగ్ సమ్మర్. డ్యూరింగ్ ద ఫ్రోస్టీస్ వింటర్ డేస్ ద బర్డ్స్ రిమైన్ సైలెంట్. ఫ్రోస్టీ వింటర్ అంటే మంచు కురుస్తున్నప్పుడు, వింటర్ సీజన్లో ద బర్డ్స్ రిమైన్ సైలెంట్, బర్డ్స్ సైలెన్స్గా ఉన్నప్పుడు. ఏ క్రికెట్ సింగ్స్ ఫ్రమ్ స్టోన్స్, క్రికెట్ అనేది ఏంటిది, మిడత. క్రికెట్ సింగ్స్ ఫ్రమ్ ద స్టోన్ నుంచి పాడుతూ ఉంటుంది అనమాట. పీపుల్ ఆర్ ఏబుల్ టు హియర్ ఇట్ సిట్టింగ్ ఇన్ దేర్ హౌసెస్. మనము దాని యొక్క సాంగ్స్, దాని యొక్క పాట మనము ఇంట్లో కూర్చొని కూడా వినగలుగుతాం అనమాట. టు ఏ మ్యాన్ హూ ఈజ్ ఫీలింగ్ స్లీపీ కెన్ హియర్ ద క్రికెట్ సాంగ్. ఎవరైతే కొంచెం మనకు నిద్రపోం కానీ కొంచెం నిద్రపోయినట్టు మనకు కొంచెం మధ్యగా ఉన్న వాళ్ళు కూడా పడుకొని కూడా ఆ పాటను వింటారట. సౌండ్స్ లైక్ ద గ్రాస్ హోపర్స్ వాయిస్ ఫ్రమ్ ద గ్రాసీ హిల్స్ నుంచి మనము గ్రాస్ హోపర్ సాంగ్స్ వింటాం అనమాట. ద టూ టైనీ క్రియేచర్ కంటిన్యూస్ ద ఎవర్ లాస్టింగ్ మ్యూజిక్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ క్లైమేట్స్. కదా, ఈ రెండు టైనీ అంటే ఏంటి, చిన్న క్రియేచర్స్, ఇవి ఏం చేస్తాయి, ఎవర్ లాస్టింగ్ మ్యూజిక్. ఓకేనా, ఎవర్ లాస్టింగ్ అంటే ఏంది ఇక్కడ, కంటిన్యూయింగ్ ఫర్ ఎవర్ మ్యూజిక్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ క్లైమేట్. ఓకేనా, ఎక్స్ట్రీమ్ క్లైమేట్ అంటే ఏంది, ఎక్స్ట్రీమ్ కెన్ రిఫర్ టు అంటే ఇక్కడ ఎప్పటికీ అది వెరీ డేంజరస్. ఎక్స్ట్రీమ్ క్లైమేట్, అక్కడ ఎండ ఉంటుంది, దారుణం ఉంటుంది అనమాట అక్కడ. అంటే బాగా హీట్ ఆ సీజన్లో కూడా. ఓకేనా, ఎక్స్ట్రీమ్ క్లైమేట్లో కూడా ఇవి పాటలు పాడడం ఆపాయి అనమాట. ఏంటి, క్రికెట్ అండ్ గ్రాస్ హోపర్. నెక్స్ట్ కంక్లూజన్. కిడ్స్ ఫీల్స్ దాట్ నేచర్ ఈజ్ ద బెస్ట్ టీచర్ ఆఫ్ మ్యాన్ కైండ్. సో కిడ్స్ ఏమంటున్నాడు, జాన్ కిడ్స్ ఏమంటున్నాడు, ఫీల్స్ దట్ నేచర్ ఈజ్ ద బెస్ట్ టీచర్. మనకు నేచరే మనకు ఒక మంచి టీచర్. అంటే టీచర్ అంటే ఏంది, మనకు టీచ్ చేస్తుందన్నమాట, మనం ఎట్లా ఉండాలి. అన్ని సిచ్యువేషన్లో మనం మనకు ట్రబుల్ వస్తే, ఒక ప్రాబ్లం వస్తే దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలి, మనకు ఒక మంచి టీచర్గా మనకు ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట. నేచర్ ఈజ్ ద బెస్ట్ టీచర్ ఆఫ్ మ్యాన్ కైండ్, మనకు హ్యూమన్ బీయింగ్. ఇట్ సీమ్స్ హ్యాపీ అండ్ మేక్స్ అదర్స్ ఆల్సో హ్యాపీ. అది మనం చూడంగానే వి ఫీల్ వెరీ హ్యాపీ. బై సీయింగ్ ద నేచర్ వి ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ ఆల్సో ద నేచర్ మేక్స్ అస్ ఆల్సో హ్యాపీ. అంటే మనం దాన్ని చూడంగానే మనం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాం అన్నమాట. అది హ్యాపీగా ఉంటుంది, మనం చూడగానే దానికి మనకు హ్యాపీగా సంతోషం వేస్తుంది అని చెప్తున్నాడు. హీ సెండ్స్ ఎ మెసేజ్ త్రూ ద పోయమ్ దట్ నేచర్ రిమైన్స్ బ్యూటిఫుల్ ఆల్ ద టైమ్. ఇక మనకు ఏం మెసేజ్ చెప్తున్నాడు ఈ పోయం ద్వారా, నేచర్ ఎప్పటికీ అందంగా ఉంటుంది, ఏ టైంలో కానీ, ఎనీ సిచ్యువేషన్లో కానీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సీజన్స్. ఏ సీజన్ అయినా, వింటర్ సీజన్ అయినా, సమ్మర్ సీజన్ అయినా, రెయినీ సీజన్ అయినా, ఎనీ సీజన్. In a similar way, he suggests us to
Be joyful and happy in all circumstances. Such attitude can help us to overcome all obstacles in life. ఈయన ఏమంటున్నాడు, అదే విధంగా మనకి ఏం చెప్తున్నాడు, ఏం సజెస్ట్ చేస్తున్నాడు, మనం ఎప్పటికీ సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. అంటే ఎన్ని కష్టాలు వచ్చినా మనము సంతోషంగా హ్యాపీగా ఉండాలి అని నేచర్ని కంపేర్ చేసి చెప్తున్నాడు. అంటే వింటర్ సీజన్లోనే సాంగ్స్ పాడుతుంది, సమ్మర్లో, రెయినీ సీజన్లో ఎట్లా గ్రాస్ హోపర్ అండ్ క్రికెట్ మనని ఎట్లా మనల్ని హ్యాపీగా ఉంచుతుందో అలాగే ఎనీ సిచ్యువేషన్లో అయినా సచ్ యాటిట్యూడ్ కెన్ హెల్ప్ అస్ టు ఓవర్కమ్ ఆల్ అబ్స్టకల్స్ ఇన్ లైఫ్. అలాంటి యాటిట్యూడ్ అంటే మన మనస్తత్వం. అలాంటి యాటిట్యూడ్ మనకు ఉండాలి. ఎప్పటికి మన కష్టాలు ఉన్నాయి, అయ్యో నేను ఎట్లా అది అనకుండా, అయ్యో కొందరు ఇంటర్ విద్యార్థులు కొందరు ఫెయిల్ అవుతారు, అయ్యో నేను ఫెయిల్ అయినా, అయ్యో నా పని అయిపోయింది అని కొందరు సూసైడ్ కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు, ఓకేనా. అది ఫెయిల్ అయితే ఏం కాదు, మళ్ళీ రాసుకొని మళ్ళీ పాస్ కావచ్చు. కానీ ఒకసారి మనం అలాంటి పిచ్చి పని చేస్తే మళ్ళీ లైఫ్ తిరిగి రాదు. కానీ అట్లా కాకుండా లైఫ్ అనేది ఏంది, దాన్ని తేల్చుకొనే పోవాలి, ఏదో ఒకటి సాధించే పోవాలి అని అని నా ఉద్దేశం నేను చెప్తున్నా. సచ్ యాటిట్యూడ్ కెన్ హెల్ప్ అస్ టు ఓవర్కమ్ ఆల్ అబ్స్టకల్స్ ఇన్ లైఫ్. అబ్స్టకల్స్ అంటే మనకున్న ప్రాబ్లమ్స్ను మనము ఓవర్కమ్ చేస్తాము, దాటి నుంచి మనము బయటపడతాము, మనం ఏదైనా సాధించగలము. ఎప్పటికి మనము ఏదైనా కానీ ఎప్పటికైనా మనము వీ హ్యావ్ టు బీ హ్యాపీ ఇన్ ఆల్ సర్కమ్స్టెన్స్, ఎనీ సిచ్యువేషన్స్ వీ హ్యావ్ టు ఫేస్, ఓకేనా. హ్యాపీగా ఉన్నప్పుడు సంతోషంగా ఉండి ఏమైనా చిన్న ఏమైనా ప్రాబ్లం రాగానే అయ్యో నాకే కష్టాలు వచ్చినాయి అని అనుకోవద్దు. కొన్ని రోజులు కష్టాలు ఉంటాయి, కొన్ని రోజులు సుఖాలు ఉంటాయి, ఓకేనా. ఇఫ్ యూ లైక్ ద వీడియో ఆఫ్ మైండ్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్రెస్ ద బెల్ ఐకాన్, ఓకే, like it, share it. All the best.